దేశరత్న అవార్డును కైవసం చేసుకున్న సైనిక అధికారి గుండా మధుసూదన్ రావు. కోదాడకు చెందిన మాజీ దేశ సైనిక అధికారి, ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి రత్న పురస్కార్ జాతీయ కమిటీ దేశరత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం రోజు కోదాడ పట్టణంలోని స్వర్గీయ కల్నాల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రావును ఘనంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో 2 దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వంచే మధుసూదన్ రావు అనేక అవార్డులు పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవ కోసం ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన సేవలకు గుర్తింపుగా దేశరత్న అవార్డు వచ్చిందన్నారు. భవిష్యత్తులో మధుసూదన్ రావు మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అవార్డుకు ఎంపికైన మధుసూదన్ రావు మాట్లాడుతూ దేశ సేవే తన లక్ష్యమని, సమాజ శ్రేయస్సు కోసం సంస్థ ఆధ్వర్యంలో అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సంతోష్ బాబు విగ్రహాన్ని కోదాడలో ఏర్పాటు చేసి ఏడాది అయిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ జగని ప్రసాద్, ఐవిఓ పిఆర్ఓ ఎస్ రమేష్. ఈరోజు సంతోష్ బాబు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ సంవత్సరం అయిన ఈ రోజున ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సంతోష్ బాబు గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులైనటువంటి స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి గుండా మధుసూదన్ చౌదరి గారికి దేశరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజే అవార్డు ప్రకటించడం జరిగింది. దానికి మధుసూదన్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఐఓ ప్యాట్రన్, నేను ప్యాట్రన్ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మధుసూదన్ చౌదరి గారికి దేశరత్న అవార్డు రావడం చాలా హర్షించదగ్గ విషయం. మధుసూదన్ చౌదరి గారు చాలా సర్వీసులో 17,000 ఎత్తులో ఉన్నటువంటి దగ్గర పనిచేసి వచ్చారు. సర్వీసులో చాలా కార్యక్రమాలు, సర్వీసులో మన ఎంఈఎస్ చేసి చాలా ఉన్నతంగా చేసి వచ్చినటువంటి మనకి ఇక్కడ కోదాడలో మనకి పరిచయం కావడం, ఇక్కడ వెటరన్స్ తోటి కార్యక్రమం చేయడం, ఐఓని చేయడం, జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం మనందరికీ శుభసూచకం. ఇందుకు హర్షించదగ్గ విషయం ఏంటంటే దేశరత్న అవార్డు రావడం. ఇలాంటి అవార్డులు ఎన్నో పొందాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇదే స్ఫూర్తితో మనం ఇక్కడ గోపయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది గత జూలై 2న. మళ్ళీ రెండవ తారీఖు వచ్చే 2వ తారీఖు కూడా అక్కడ కూడా వార్షికోత్సవం జరగడానికి కార్యక్రమం ఐఓ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత ఇదే స్ఫూర్తితోటి మేము ఇంకా సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని, తర్వాత జాతీయ జెండా 100 అడుగుల జాతీయ జెండాని కూడా చేయడానికి ప్రణాళికని తయారు చేస్తున్నాము. ఐఓ తరఫున చేయడానికి ప్రతిపాదిక చేస్తున్నాము. అది కూడా చేయడానికి చూస్తున్నాము. తర్వాత జాతీయ గీతం రోజు ఉదయం 9 గంటలకి దేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఏంటి, జాతీయ గీతాన్ని కూడా పెట్టడానికి కోదాడ ముఖద్వారమైనటువంటి, తెలంగాణ బోర్డర్కి ముఖద్వారమైనటువంటి కోదాడలో కూడా మనం దేశభక్తిని చాటుకోవడం కోసం జాతీయ గీతాన్ని కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నిటి కూడా ఐఓ ఆధ్వర్యంలో, ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్ గారు, ఫౌండర్ అయినటువంటి జేఎస్ శంకర్ గారికి, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ ఉజిర్ రవీంద్ర గారికి, తర్వాత జిల్లా అధ్యక్షులు గారు గుండా మధుసూదన్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.